అన్నయ్య, అమ్మ కళ్ళు తెరిచింది. నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను. ఇది మన ఇల్లమ్మా, నేను ఇక్కడే ఉంటాను. కానీ ఆ అమ్మాయి కోసం వెళ్ళిపోతా అన్నావు కదరా. ఆ అమ్మాయిని నిన్ను దూరం చేస్తున్నానని కోపంగా ఉంది కదా. అబ్బా అమ్మా, నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొనిరా. మీరా మాత్రం కోపంగా సంధ్య వైపు చూస్తూ ఉంది. నువ్వు ఆ అమ్మాయితో ఇదే ఇంట్లో ఉండురా. నేను మహా అంటే ఇంకా కొన్ని రోజులే బ్రతికుంటాననుకుంటా. అమ్మా, అలా అనకమ్మా. అయితే నాకు మాటివ్వరా, నువ్వు ఆ అమ్మాయిని ఈ ఇంటికి తీసుకొని రావని. మాటిస్తున్నానమ్మా. నీ భర్తకి ఇంకో అమ్మాయికి మధ్యలో ఏముందో కూడా తెలుసుకోలేనంత పిరికిదానిలా ఉండిపోయావు. బాబా, ఏం యాక్టింగ్ చేశారా ఆంటీ? యాక్టింగ్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అన్నయ్య, కొన్ని రోజులు ఇవన్నీ వదిలేసి అమ్మ గురించి మాత్రమే ఆలోచిద్దాం. కానీ నాన్న, గౌరికి ఏం చెప్పాలి? లేదండి, నేను వెంటనే మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలి, నాకన్ని విషయాలు తెలియాలి. కొన్ని రోజులు ఓపికగా ఉండు. లేదండి, నేనే రేపు వస్తున్నాను. అక్కడికొచ్చాక కలుద్దాం. ఎప్పటికైనా నీ స్థాయి ఈ ఇంటి బయటే, గుర్తుపెట్టుకో. నీకు ఆ ఇంటికి ఆ అబ్బాయికి ఇంకా ఎలాంటి సంబంధం లేదు. ఆపండి. అప్పటి నుంచి నాకు అనిపించినట్టు బ్రతుకుతాను. నాకన్నిటికన్నా నా ఆత్మగౌరవం ముఖ్యం. ఇప్పుడు కూడా నువ్వు అల్లుడితో గొడవ పడ్డానికి వెళ్తున్నావా? నా జీవితంలో ఒక సరైన నిర్ణయం తీసుకోవడానికి వెళ్తున్నాను. విష్ణు, రాజు ఇంకా అంజలి కంగారుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అన్నయ్య, గౌరీకి కాల్ చేసి చెప్పావా ఇంటికి రావద్దనేసి? లేదు, గౌరీకి ఫోన్ కలవట్లేదు. అదేంటన్నయ్య, ఒకవేళ గౌరీ ఇంటికి వచ్చేస్తే? అలా ఏం అవ్వదులే. గౌరీకి సిటీ అలవాటు లేదు కదా. బస్ దిగి తనే ఫోన్ చేస్తుంది. కంగారు పడకు. పాపంరా, అంత దూరం నుంచి వస్తుంది. కానీ ఇంటికి రానివ్వలేము. మీ అమ్మని ఏమనలేము. ఏంటో ఇవన్నీ ఎప్పుడు సర్దుకుంటాయో ఏమో. అన్నయ్య, ముందే చెప్తున్నా, ఏం జరిగినా గౌరీని మాత్రం ఇంటికి తీసుకొని రాకు. అలాగే, నేను గౌరీని కలుస్తున్న విషయం ఎట్టి పరిస్థితిలో మీరాకి తెలియకూడదు. మీరాకి తెలిస్తే అమ్మకి తెలిసినట్టే. అసలు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశావు అంజలి. నాన్న, మీరా మంచిదే, కానీ ఏదో అన్నయ్య మీద కోపంలో ఇదంతా చేస్తుంది. నేనే మీరాకి మెల్లగా అర్థమయ్యేలా చెప్తాను. నువ్వు ఎంత చెప్పినా ఆ మీరా మారదు. అమ్మకి మంచిగవ్వగానే మీరాని బయటికి పంపేయాలి. కానీ అన్నయ్య, మేమిద్దరం కలిసి బిజినెస్ చేయాలనుకుంటున్నాం. ఆ పంజలి. ఇంతలో అక్కడికి మీరా వచ్చింది. విష్ణు, మీరాని చూసి ముగ్గురు కంగారు పడ్డారు. ఏంటి, ఏదో ఇంపార్టెంట్ డిస్కషన్ లో ఉన్నారనుకుంటా. విష్ణు, ఆంటీ నిన్ను పిలుస్తున్నారు. నువ్వేదో మీటింగ్కి వెళ్తున్నావంట కదా, దాని గురించి మాట్లాడాలంట. విష్ణు కంగారుగా సంధ్య దగ్గరికి వెళ్ళాడు. మీ అమ్మ విష్ణుని ఆపకపోతే చాలు. అందుకే కదా నాన్న, ముంబై బిజినెస్ డీల్ గురించి మీటింగ్ అని చెప్పాను నేను అమ్మకి. అన్నయ్య చూసుకుంటాడులే. విష్ణు, ఏదో మీటింగ్కి వెళ్తున్నావంట, దేని గురించిరా? అదే అమ్మా, అంజలి చెప్పింది కదా నీకు. నువ్వు చెప్పు విష్ణు, బిజినెస్ చూసుకునేది నువ్వా అంజలియా? విష్ణుకి మీరా మీద కోపం వస్తుంది, కానీ ఏం చెయ్యలేక. అదే అమ్మా, మొన్న నాన్న ముంబై వెళ్ళాడు కదా, వాళ్ళు మళ్ళీ నాతో కూడా డీల్ గురించి డిస్కస్ చేయాలన్నారు. అందుకే వెళ్తున్నాను. త్వరగానే వచ్చేస్తాను. అలాగేరా. నువ్వు ఎక్కడా ఆ గౌరీ విషయంలో బాధపడుతూ ఉంటావేమో అనుకున్నా, కానీ బిజినెస్ చూసుకుంటూ బిజీగా ఉంటున్నావు. ఇప్పుడు నాకు హాయిగా ఉందిరా. ఎక్కువ లేట్ చేయకుండా త్వరగా వచ్చేయి. లంచ్ ఇంట్లోనే అందరం కలిసి చేద్దాం. చాలా రోజులయ్యింది కదా. అలాగే అమ్మా, లంచ్ టైంకి వచ్చేస్తాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ముంబై బిజినెస్ డీల్ బానే కవర్ చేస్తున్నాడు. అంటే ఏంటా ఆంటీ, విష్ణు అబద్ధం చెప్తున్నాడా? ఆ మాత్రం కూడా విష్ణుని అర్థం చేసుకోలేకపోతున్నావు గాని, విష్ణుతో పెళ్లి కావాలా నీకు? అదేంటా ఆంటీ, అంత మాట అన్నారు? విష్ణుని నాకిచ్చి చెయ్యడం మీకిష్టం లేదా? ఇష్టమే, కానీ పెళ్లికి ఇష్టం ఒక్కటే సరిపోదు. విష్ణుని అర్థం చేసుకొని సరైన దారిలో పెట్టే అంత తెలివి కూడా ఉండాలి. మీరు చూస్తూ ఉండండి, వాళ్ళ విడాకులైన వెంటనే ఎలా విష్ణుని నా చుట్టూ తిప్పుకుంటానో. ముందు నువ్వు విష్ణు చుట్టూ తిరుగు, అప్పుడే వాడిని నీ చుట్టూ తిప్పుకోవచ్చు. అర్థం కాలేదాంటీ. అబ్బా, వెళ్ళి విష్ణుని ఫాలో అవ్వు. ఓ, అంటే విష్ణు మళ్ళీ ఆ గౌరీని కలుస్తున్నాడనేసి మీ అనుమానమా? అనుమానం కాదు, నిజం. వాడు వెళ్ళేది ఆ అమ్మాయిని కలవడానికి. అంత కన్ఫామ్ గా ఎలా చెప్తున్నారాంటీ? ఎందుకంటే వాడు నా కొడుకు కాబట్టి. నేను ఒట్టేశానని నా కోసం ఆ అమ్మాయిని దూరం పెడతాడు, కానీ వదులుకోడు. మరి ఎలా ఆంటీ? ముందు చెప్పింది చెయ్యి. గౌరీ అప్పుడే ఆటోలో ఇంటికి వచ్చింది. విష్ణు మాత్రం లోపల గౌరీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. గౌరీ వెళ్లి డోర్ బెల్ వేసింది. అప్పుడే అంజలి వచ్చి డోర్ తీసింది. గౌరీని చూసిన అంజలి షాక్ అయ్యి కోపంగా, నువ్విక్కడేం చేస్తున్నావు? అసలు ఇంటికెందుకొచ్చావు?
నీకు ఇంటి అడ్రస్ ఎలా తెలుసు? అసలు ఎవరింటికి రమ్మన్నారు నిన్ను? అమ్మో, ఇప్పుడు ఏం చెయ్యాలి? అన్నయ్య అని డోర్ వేసేసి లోపలికి వెళ్ళిపోయింది. అలా మొహం మీద డోర్ వేసేయడం చూసిన గౌరీకి చాలా బాధేస్తుంది. ఛా, ఈ ఇంట్లో మనుషులు ఎప్పటికీ మారరు. కొంచెం కూడా మర్యాద లేని మనుషులు. ఎందుకు దేవుడా ఇలాంటి వాళ్ళకే డబ్బు, ఐశ్వర్యం, గౌరవం అన్నీ ఇస్తావు. మాలాంటి వాళ్ళని మాత్రం పాపం ఇలా అవమాన పాలు చేస్తావు. అంజలి కంగారుగా విష్ణుని పిలవడానికి వెళ్తుంటే అప్పుడే మీరా వస్తుంది. మీరా, ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరో బెల్ కొట్టారు కదా, నా పార్సల్ వచ్చిందనుకుంటా అంజలి, తీసుకోవడానికి వెళ్తున్నా. వెంటనే అంజలి కంగారుగా, లేదు లేదు, పార్సల్ కాదు, ఎవరో రాంగ్ అడ్రస్ కి వచ్చారు. నేను మాట్లాడి పంపించేశాను. షోరా? హా, నిజమే. నీ పార్సల్ వచ్చినప్పుడు నేనే పిలుస్తా. నువ్వెళ్ళు, రెస్ట్ తీసుకో, వెళ్ళు వెళ్ళు అని కంగారుగా మీరాని లోపలికి పంపించింది. అంజలి కంగారుని చూసి మీరాకి అనుమానం వచ్చింది. ఏదో జరుగుతోంది, ఆంటీ చెప్పినట్టు వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు అని అనుమానంగా విండోలో నుంచి ఇంటి బయటికి చూసింది. గౌరీని డోర్ ముందు చూసి మీరా షాక్ అయింది. వెంటనే కోపంగా గౌరీ దగ్గరికి వెళ్దామని బయలుదేరింది. కాని అంతలోనే సంధ్యా మాటలు గుర్తొచ్చి, ఇప్పుడు నేనెళ్ళి గౌరీతో గొడవ పడితే నాకేంటి లాభం? ఇంకా విష్ణుకి కోపం తెప్పించి విష్ణుకి దూరం అవ్వడం తప్ప. అందుకే ఇదంతా ఆంటీకెళ్ళి చెప్పడం బెటర్ అనేసి సంధ్యా దగ్గరికి వెళ్ళింది. అంజలి కంగారుగా విష్ణు దగ్గరికి వెళ్ళింది. అన్నయ్య, ఇక్కడేం చేస్తున్నావు? త్వరగా బయటికి రా. ఏమైంది అంజలి? మళ్ళీ అమ్మకేమైనా అయ్యిందా? అబ్బా అన్నయ్య, నువ్వు ఇప్పుడు త్వరగా రాకపోతే నిజంగా అమ్మకి ఏదో ఒకటి అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు అంజలి? అబ్బా, గౌరీ ఇంటికొచ్చిందన్నయ్య, త్వరగా రా అని విష్ణుని తీసుకొని వెళ్ళింది. అప్పుడే మీరా సంధ్య దగ్గరికి వెళ్ళింది. ఆంటీ, మీరు త్వరగా బయటికి రండి. ఎందుకు? ఏమైంది? ఆంటీ, ఆ గౌరీ మళ్ళీ తిరిగొచ్చేసింది. వాట్? అవునా ఆంటీ, అంజలి గౌరీని బయటే నిలబెట్టి విష్ణుని పిలవడానికి వెళ్ళింది. అర్థమైంది. నువ్వెళ్ళి ఏం జరుగుతుందో చూడు. ఆ గౌరీ ఇంట్లో అడుగు పెడితే అప్పుడొచ్చి నాకు చెప్పు. ఒకవేళ వాళ్ళు కలిసి బయటికెళ్తే ఏం చేయాలో తెలుసు కదా. అర్థమయ్యింది. విష్ణు, అంజలి కంగారుగా వెళ్లి డోర్ ఓపెన్ చేశారు. గౌరీని విష్ణు చూసి కోపంగా, గౌరీ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అసలు ఇంటికి ఎలా వచ్చావు? నేనొస్తున్నాననేసి ముందే చెప్పాను కదండి. కానీ ఇంటికి వస్తావని చెప్పావా? ఇంటికి కాకపోతే ఇంకెక్కడికి వస్తానండి? అబ్బా ఆపుతారా మీ ఇద్దరు? అన్నయ్య, ఇక్కడే ఉండి మాట్లాడుకుంటూ ఉంటారా మీరు? లేదు గౌరీ, పద, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఎందుకండి? ఎక్కడికి వెళ్ళాలి? గౌరీ, ముందు పద అని గౌరీని తీసుకొని కారులో స్టార్ట్ అయ్యాడు. అంజలి ఊపిరి పీల్చుకొని లోపలికి వెళ్ళిపోయింది. మీరా వెంటనే వాళ్ళిద్దరూ వెళ్లడం చూసి వాళ్ళని ఫాలో అయ్యింది. విష్ణు కోపంగా గౌరీని తీసుకొని బయటికి వచ్చాడు. వాళ్ళని ఫాలో అవుతూ వచ్చిన మీరా చాటుగా నిల్చొని వాళ్ళ మాటలు వింటూ ఉంది. గౌరీ, అసలు నువ్వు ఫోన్ చేయకుండా డైరెక్ట్గా ఇంటికి ఎలా వచ్చేసావు? అడ్రస్ ఎలా తెలుసు నీకు? ఇంటికి కాకపోతే ఇంకెక్కడికి వస్తానండి? పదే పదే అదే ప్రశ్న అడుగుతున్నారు. పైగా మీరు అనుకున్నంత తెలివిలేని దాన్ని కాదండి. నేను కూడా చదువుకున్న అమ్మాయినే. నా ఇంటి అడ్రస్ కూడా తెలియనంత పిచ్చిదాన్ని కాదు. విషయం అది కాదు. నేను నీకెన్నిసార్లు ఫోన్ చేసినా కలవలేదు. నిన్నింటికి రావద్దు, మనం బయటే కలుద్దామని చెప్పాలనుకున్నాను. అసలిప్పుడు మనం ఎందుకండి బయటున్నాము? నా ఇంటికి నేను రావడంలో తప్పేముంది? మీరెందుకు భయపడుతున్నారు? గౌరీ, నీకొక విషయం చెప్పాలి. మొన్న నీ దగ్గరికి వస్తుంటే అమ్మ చాలా టెన్షన్ పడి కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ అమ్మకి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వద్దన్నారు. పైగా అమ్మకి నువ్వు ఇంటికి రావడం ఇష్టం లేదు. ఇప్పుడు నిన్ను చూస్తే అమ్మకి మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని భయం. ఇలా ఎన్ని రోజులు నన్ను బయటే ఉంచుతారండి? గౌరీ, అమ్మకి కొంచెం అయ్యే వరకే ఇదంతా. తర్వాత అంతా నేను చూసుకుంటాను. మీరా విషయంలో కూడా ఇలానే అన్నారు. కానీ ఏం జరిగింది? మీరు దాచిన ఆ నిజం వల్ల ఈరోజు మన జీవితం ఇలా ఉంది. ఇంత జరుగుతున్నా మీరు ఆ మీరాని ఇంట్లో నుంచి బయటికి పంపలేకపోతున్నారు. నాకెందుకో మీకు మన పెళ్లి కన్నా మీరానే ముఖ్యం అనిపిస్తుంది. లేదు గౌరీ, నేను ఆ మీరాని పంపించేయాలని చాలా ట్రై చేస్తున్నాను. మొన్న గట్టిగా చెప్పేశాను కూడా. కానీ అంతలోనే అమ్మకి ఇలా అయ్యింది. ఆ మీరా ఇంట్లో ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు. ఖచ్చితంగా త్వరలోనే మెడ పట్టుకొని మరీ బయటికి గెంటేస్తాను. వాళ్ళిద్దరినీ చాటుగా నిల్చొని చూస్తున్న మీరా, చా, అసలేం మాట్లాడుతున్నారో ఒక్క ముక్క కూడా వినిపించట్లేదు. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్తే దొరికిపోతానేమో. ఆ అమ్మాయిని మీరు పంపించేస్తారో ఇంట్లోనే ఉండనిస్తారో అనేది తర్వాత విషయం. ముందు నాకు నిజం తెలియాలి. అలాగే గౌరీ, ఈరోజు నీకు మొత్తం విషయం చెప్పేస్తాను. గౌరీ లోపల భయపడుతూ ఉంది, ఏం వినాల్సి వస్తుందో అనేసి. 2 సంవత్సరాల క్రితం నేను బిజినెస్ పని మీద అమెరికా వెళ్ళాను.
అంజలి ఆల్రెడీ అక్కడే ఉండి చదువుకుంటూ ఉండేది. నేను వెళ్ళి అంజలి ఉండే ఇంట్లోనే ఉండేవాడిని. అదే ఇంట్లో అంజలితో పాటు మీరా ఉండేది. ముందు మేమంతా పరిచయం పెంచుకొని మంచి ఫ్రెండ్స్గా ఉన్నాం. నా ఫ్రెండ్ రాహుల్ అని బాగా డబ్బు, పెద్ద బిజినెస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాడిది. వాడితో బిజినెస్ కోసమే నేను అక్కడికి వెళ్ళింది. మా బిజినెస్ మీటింగ్స్కి అంజలి ఇంకా మీరా కూడా వచ్చేవాళ్ళు. మాకు చాలా హెల్ప్ చేసేవాళ్ళు. మీరాకి చాలా బిజినెస్ నాలెడ్జ్ ఉండేది. తెలియకుండానే మేము నలుగురం ఒక మంచి ఫ్రెండ్స్ గ్యాంగ్గా అయ్యాము. లాంగ్ డ్రైవ్స్, పార్టీస్ అనుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ బిజినెస్ పనులు చూసుకుంటూ ఉన్నాం. ఒకరోజు అలానే నేను మీరా కలిసి ట్రిప్కి వెళ్ళిన రోజు మీరా నాకు ప్రపోజ్ చేసింది. నాకు అప్పటి వరకు మీరా మీద అలాంటి అభిప్రాయం ఏం లేకపోయినా మీరా మంచి అమ్మాయి, తెలివి కల్లది, అలాగే నాకు మంచి ఫ్రెండ్ కూడా. సో మీరాని పెళ్లి చేసుకోవచ్చు కదా నేను అన్నట్టు మీరాకి ఎస్ చెప్పాను. ఆ సంవత్సరం అంతా ఇద్దరం చాలా ఎంజాయ్ చేశాం. ఇంట్లో వాళ్ళకు కూడా అంజలి ద్వారా మీరా ముందే తెలుసు. కానీ మేము ఇలా లవ్ చేసుకుంటున్న విషయం వాళ్ళకి తెలీదు. నేను ఇండియా వెళ్ళిపోవడానికి ఇంకొక 10 days ఉంది అనే టైంలో నేను మీరాకి చెప్పాను, మనం పెళ్లి చేసుకుందాము, మీ ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడతాను అనేసి. అవసరం లేదు, మా ఇంట్లో నేనేం చెప్తే అదే అర్థం చేసుకుంటారు, మా వాళ్ళు ఒప్పుకుంటారు అనింది. మేమిద్దరం లవ్లో ఉన్న విషయం అంజలికి తప్ప ఎవ్వరికీ తెలీదు. కనీసం నా ఫ్రెండ్ రాహుల్కి కూడా తెలీదు. సో నేను మీరాకి అందరి ముందు మ్యారేజ్ ప్రపోజల్ చేయాలనుకున్నాను. ఆ రోజు చాలా ప్లాన్ చేసుకొని వెయిట్ చేస్తూ ఉన్నాను మీరా కోసం. కానీ మీరా రాలేదు. మరుసటి రోజు మీరా ఎక్కడుందో తెలిసింది. వెంటనే కంగారుగా అక్కడికి వెళ్ళాను. కానీ అక్కడ జరుగుతుంది చూసి నాకేం అర్థం కాలేదు. పిచ్చోడిని అయిపోయాను. మీరా ఇంకా రాహుల్ ఎంగేజ్మెంట్ జరుగుతుంది అక్కడ. అప్పటి వరకు మీరా నా భార్య అనుకున్నాను. కానీ ఆ క్షణం మీరాని రాహుల్తో చూడగానే నాకు చాలా కోపం వచ్చింది. చాలా గొడవ చేశాను. మా లవ్ గురించి రాహుల్కి అంతా చెప్పేయాలనుకున్నాను. కానీ మీరా చెప్పనివ్వలేదు. చూస్తూనే నా కళ్ళ ముందు వాళ్ళ ఎంగేజ్మెంట్ అయిపోయింది. తర్వాత రోజు మీరాని కలవడానికి ఇంటికి వెళ్ళాను. ఆ రోజే నాకు విషయం తెలిసింది. మీరా అసలు నన్నెప్పుడు ప్రేమించలేదు, కేవలం రాహుల్కి దగ్గర అవ్వడానికి నన్ను ప్రేమించినట్టు నటించింది అనేసి. అదంతా విని నేను అస్సలు తట్టుకోలేకపోయాను. వెంటనే నిజం మొత్తం రాహుల్కి చెప్పేశాను. నన్ను నమ్మిన రాహుల్ మీరాతో పెళ్లిని క్యాన్సిల్ చేసి అందరి ముందు మీరాని అవమానించాడు. ఆ పగతో మీరా తన జీవితం నా వల్ల నాశనమైందనేసి నేనే తనని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. ఇదంతా అంజలికి కూడా తెలీదు. అంజలి నేనే మీరాని మోసం చేసి ఇండియా వచ్చేసాననుకుంటుంది. మా అమ్మ కూడా నన్ను మీరాకిచ్చి చేయడానికి చాలా ట్రై చేసింది. కానీ నేను అవన్నీ తప్పించుకోవడానికి సంబంధాలు చూడమని చెప్పి అలా నిన్ను పెళ్లి చేసుకున్నాను గౌరీ. గౌరీ అదంతా విని విష్ణుని చూస్తూ ఉండిపోయింది. ఇదే నా గతం. ఆ మీరాకి నాకు మధ్యన ఉన్న నిజం. గౌరీ కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది. ఇన్ని రోజులు నేను నీకు చెప్పాలని చాలా ట్రై చేశాను. కానీ పరిస్థితుల వల్ల చెప్పలేకపోయాను. పెళ్లికి ముందే ఇదంతా చెప్తే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానో లేదో అనేసి ఇంత పెద్ద విషయం నా దగ్గర దాచారు కదా. నేను కావాలని దాచలేదు గౌరీ. కానీ నిజంగానే భయపడ్డాను. నువ్విదంతా తెలుసుకొని ఎలా రియాక్ట్ అవుతావో అనేసి భయం వేసింది. కానీ ఎప్పటికైనా నీకు ఇదంతా చెప్పాలని అనుకున్నాను. మీరా విషయంలో మీ తప్పు లేదు. కానీ పెళ్లికి ముందు ఇదంతా దాచి నన్ను మోసం చేసిన దానికి మిమ్మల్ని నేనెలా క్షమించాలి? గౌరీ, నేను తప్పు చేశాను. కానీ మోసం చెయ్యాలనుకోలేదు. ఏంటి ఇంతసేపు మాట్లాడుకుంటున్నారు? అంతగా విష్ణు ఏం చెప్తున్నాడా గౌరీకి? నా కర్మ, ఇంత కష్టపడి ఇక్కడి వరకు వచ్చి ఇలా చీపుగా రోడ్డు మీద నిల్చొని ఏ ఉపయోగం లేదు. యుఎస్లో లగ్జరీ లైఫ్ బ్రతకాల్సిన నన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చావు కదా విష్ణు. అస్సలు వదిలిపెట్టను. గౌరీ, ఇప్పటికే లేట్ అయింది. అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అమ్మకి అనుమానం రాకముందే నేను వెళ్ళాలి. నువ్వు కూడా బయలుదేరి మీ ఊరు వెళ్ళు. నేను బస్ ఎక్కిస్తాను. నేనెందుకండి ఊరికెళ్తాను? ఆ ఇల్లు నాది కూడా. ఆ ఇంట్లో ఉండే హక్కు నాకు ఉంది. గౌరీ, ఇక్కడ విషయం హక్కు గురించి కాదు, అమ్మ ఆరోగ్యం గురించి. అర్థం చేసుకో. అబ్బా ఆపండి. అసలు మీ అమ్మకేమీ అవ్వలేదు. అదంతా నాటకం. ఆవిడ మనల్ని దూరం చేయడానికి చేస్తున్న డ్రామా ఇదంతా. విష్ణుకి ఆ మాట విని గౌరీని కొట్టే అంత కోపం వచ్చింది. గౌరీ, అసలు మనిషివేనా నువ్వు? నీ మొండితనం కోసం మా అమ్మది నాటకం అంటావా? అసలు మనసాక్షి ఉందా నీకు? అమ్మ చెప్పింది కరెక్టే. నువ్వు అసలు మా ఇంటికి కరెక్ట్ కాదు, నాకు భార్యగా కూడా కరెక్ట్ కాదు. ఇదంతా స్టార్ట్ అయ్యిందే నీ వల్ల. ఛా,
పెళ్లి చేసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నా. బట్ ఇప్పుడు అనిపిస్తుంది నిన్ను పెళ్లి చేసుకొని నా జీవితంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. వెళ్ళు, నీకు చాలా తెలివుంది కదా, ఎక్కడికి వెళ్తావో ఎల్లు. అదంతా చూసిన మీరా వావ్! డైలాగ్స్ వినపడకపోయినా యాక్షన్స్తో మాత్రం అర్థమైపోయింది. విష్ణు గౌరీని ఫుల్ తిట్టేశాడు, వదిలి వెళ్ళిపోయాడు. సూపర్ ఆంటీ, మన ప్లాన్ వర్క్ అవుతుంది. వస్తున్నాను మీకు గుడ్ న్యూస్ ఇవ్వడానికి. మేమిద్దరం అసలు కలిసి భార్యాభర్తలుగా కలిసి ఉండగలమా? ఉంటే నిజంగా నేను సంతోషంగా ఉండగలుగుతానా? లేదా రోజూ నా ఆత్మగౌరవాన్ని వదిలేసి నటిస్తూ బ్రతకాలా? అసలు నా జీవితం ఎటు వెళ్ళబోతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.